నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం నేను వి రామచంద్ మహమ్మద్ ప్రవక్త ఇచ్చిన సందేశాలు సమాజానికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తాయని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ అన్నారు ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ అతిథి గృహంలో మైనారిటీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు నగరంలోని స్టేట్ గెస్ట్ హౌస్లో రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు మైనారిటీ సంక్షేమ శాఖ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన ఇఫ్తార్ విందు కార్యక్రమంలో రాష్ట్ర పరిశ్రమలు వాణిజ్యం ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టీజీ భరత్ జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషా పాణ్యం శాసనసభ్యులు గౌరీ చరితారెడ్డి పత్తికొండ శాసనసభ్యులు కె శ్యాంబాబు కోడుమూరు శాసనసభ్యులు బొగ్గుల దస్తగిరి టీడీపీ జిల్లా అధ్యక్షులు తిక్కారెడ్డి జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ మైనారిటీ సంక్షేమాధికారి సబీహా పర్వీన్ ముస్లిం మత పెద్దలు ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా రంజాన్ పండుగ నిర్వహించుకుంటున్న ముస్లిం సోదరులందరికీ అడ్వాన్స్ రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు మన కూటమి ప్రభుత్వం ముస్లిం సోదరులకు ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతోందని ఆ పథకాలను ముస్లిం సోదరులు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు మసీదులోని మౌజర్లు ఇమాన్లకు గత ప్రభుత్వ హయాంలో 3,000 రూపాయలు 5,000 రూపాయలు ఉండేది కానీ ఇప్పుడు 5,000 రూపాయలు 10,000 రూపాయలు చేయటం జరిగిందని అన్నారు గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ముస్లిం యూనివర్సిటీకి అన్ని ఏర్పాట్లు చేయగా గత ప్రభుత్వం ముస్లిం యూనివర్సిటీకి ఏమాత్రం నిధులు కేటాయించలేదని ప్రస్తుత కూటమి ప్రభుత్వం ముస్లిం యూనివర్సిటీ పూర్తి చేసే చర్యలు చేస్తోందని తెలిపారు గత ప్రభుత్వం ముస్లిం మైనారిటీల సంక్షేమానికి దాదాపు 4,000 కోట్లు కేటాయించగా ప్రస్తుత కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ 5,300 కోట్లు అనగా అదనంగా 1,300 కోట్ల బడ్జెట్ను ప్రభుత్వం కేటాయించడం జరిగిందని మంత్రి తెలిపారు కర్నూలు జిల్లాలో ఈ ఫస్ట్ రంజాన్ మా గవర్నమెంట్ వచ్చినాక ఇప్పుడు ఇది చేస్తూ ఉన్నాం కాబట్టి ముస్లిం మైనారిటీ సోదరులకైతేనేమి ముస్లిం సోదరులకు కూడా అందరికి కూడా తెలుగుదేశం పార్టీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అయినాక కూటమి ప్రభుత్వం అయినాక చాలా ఎన్నో ప్రయోజనాలు చేకూరుతున్నాయి ముఖ్యంగా మన కర్నూలు జిల్లాకు చాలా మంచి మంచి పన్నులు 1,000 కోట్ల రూపాయలు ఈరోజు మనం తీసుకొస్తున్నాం అందుకు కారణం కూడా మనకేమంటే పక్కనే ఒక ఇండస్ట్రీ హబ్ వచ్చింది ఇండస్ట్రీ మినిస్టరే కాక ఇండస్ట్రీ హబ్ కూడా వచ్చింది ఇరిగేషన్ కూడా చాలా పెద్ద ఎత్తున చేయబోతున్నాం ఇవన్నీ కూడా మైనారిటీ సోదరులకు కూడా పేరుకు మైనారిటీ సోదరులు అందరూ పేదవాళ్ళు ఉన్నారు కర్నూలు జిల్లాలో వాళ్ళందరూ కూడా ఈ కర్నూలు ఇండస్ట్రీ హబ్ కావడం వల్ల చాలా మంచి జరుగుతుందని లోకేష్ గారికి చంద్రబాబు గారికి ప్రత్యేక ధన్యవాదాలు ప్రభుత్వం వచ్చిన తర్వాతనే మళ్ళీ ఎక్కడ చూడు షాదీఖానాలకు అయితేనేమి అన్నిటికీ అవుతా ఉంది గతంలో ఏవైతే ముస్లింలకు వచ్చే పథకాలన్నీ రద్దు చేయడం జరిగింది మళ్ళీ ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నిలిచిపోయిన పనులన్నీ మళ్ళీ ముందుకు తీసుకెళ్తాము కాబట్టి ఈ రంజాన్ పండుగ సందర్భంగా కూడా ముస్లిం సోదరులు అందరూ ఈ పవిత్ర మాసంలో అందరూ భక్తి శ్రద్ధలతో ఉపవాసాల్లో ఉండి తమకు సంపాదించిన దానిలో ఇతరులకు దానం చేస్తూ వాళ్ళని కూడా పైకి తీసుకురావాలని ఇతరుల పట్ల ప్రేమ జాలి దయ కలిగి ఉండాలని కూడా మనకి అన్ని మతాలు అవే బోధిస్తూ ఉన్నాయి ఏదైతే మనకి 2019 ముందు వర్క్స్ జరిగినాయో దాని తర్వాత 5 ఏళ్ళు పట్టించుకునే నాదుడులే ఏమీ జరిగిందిలే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఖచ్చితంగా మన ఈ 5 ఏళ్లలో ఆ ఉర్దూ యూనివర్సిటీ కంప్లీట్ చేసే బాధ్యత మా పైన ఉంది ఎమ్మెల్యేస్ మేము అందరూ పోరాడుతున్నాం అదే కాక ఈవెన్ చంద్రబాబు గారు కూడా నిన్న ఇఫ్తార్ అక్కడ ఇచ్చినప్పుడు స్టేట్ మన క్యాపిటల్ సిటీలో ఇఫ్తార్ అఫీషియల్ ప్రోగ్రాంలో కూడా మాట్లాడడం జరిగింది సో ఇమామ్స్కి మౌజాన్స్ కూడా అంతకుముందు ప్రభుత్వంలో 3,000 5,000 ఉండేది ఇప్పుడు 5,000 10,000 చేశాం సో ప్రజలు ముస్లిం సోదరులు ఒక్కటే మీరు గుర్తుపెట్టుకోవాలి ఈ ప్రభుత్వం అన్ని కులాలు మతాలకి మంచి ఇంపార్టెన్స్ ఇచ్చే ప్రభుత్వం వాళ్ళ లెక్క బిహేవ్ చేసే ప్రభుత్వం కాదు ఇది సో ఏమన్నా కానీ ఇప్పుడు రంజాన్ టైంలో ఇఫ్తార్ విందు అనేది ఎప్పటి నుంచో జరుగుతూ ఉండేది ఖచ్చితంగా చేయాలా ఏదన్నా అని చెప్పి అన్ని డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో జీవో కూడా ఇవ్వడం జరిగింది అఫీషియల్ ప్రోగ్రామ్గా ఇవ్వడం జరిగిందన్నమాట సో ఇట్లాంటివి ఎన్నోటి ముస్లిమ్స్కి సంబంధించిన సంక్షేమ పథకాలు కానీ ఇవన్నీ కూడా ఈవెన్ షాదీ సంబంధించిన షాదీ ముబారక్ అని చెప్పి లాస్ట్ టైం ప్రోగ్రాము అది ఎత్తేసిండ్రి 1,00,000 రూపాయలు అని చెప్పినారు చేయలే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని కూడా సెట్ రైట్ చేసి అది కూడా మన ప్రోగ్రామ్ మన ప్రభుత్వంలోనే స్టార్ట్ కాబోతుంది
ఈ మధ్యనే అప్లికేషన్స్ కూడా తీసుకున్నారని చెప్పి వెల్ఫేర్ ఆఫీసర్ కూడా చెప్పడం జరిగింది. కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గాన్ని ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దేందుకు అవసరమైన కృషి చేస్తున్నారని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ వెల్లడించారు. ఈ మేరకు 12వ వార్డు పరిధిలోని శ్రీ టీజీ వెంకటేష్ మైనారిటీ షాదీ ఖానాలో మెహబూబ్ ఖాన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రంజాన్ తోఫా కిట్ల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. నగరంలోని 11వ వార్డు పరిధిలో ఉన్న శ్రీ టీజీ వెంకటేష్ మైనారిటీ షాదీఖానాలో రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని స్థానిక వార్డ్ ఇన్ఛార్జ్ మహబూబ్ ఖాన్ సోదరుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రంజాన్ తోఫా నిత్యావసర వస్తువుల కిట్ల పంపిణీ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి టీజీ భరత్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన ముస్లిం సోదరులకు రంజాన్ తోఫా కిట్లను పంపిణీ చేశారు. కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి టీజీ భరత్ మాట్లాడుతూ 11వ వార్డు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ మహబూబ్ ఖాన్ ప్రతి సంవత్సరం రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని పేద ముస్లిం సోదరులకు నిత్యావసర వస్తువుల కిట్లను అందజేయటం అభినందనీయమని తెలియజేశారు. ముస్లిం సోదరులు తమ సంపాదనలో కనీసం 1% సంపాదనను సేవా కార్యక్రమాలకు వినియోగించాలని భావిస్తారని, రంజాన్ మాసంలో అధికంగా సేవా కార్యక్రమాలను నిర్వహిస్తారని చెప్పారు. మంచి చేసే వారిని ప్రోత్సహిస్తే వారు మరింత మంచి పనులు చేసేందుకు ముందుకు వస్తారని తెలియజేశారు. గత ప్రభుత్వం 5 సంవత్సరాల కాలంలో తన తండ్రి మాజీ రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్ పేరు మీద ఉన్న మైనారిటీ షాదీఖానాను కేవలం తమ కుటుంబానికి పేరు వస్తుందన్న ఉద్దేశంతోనే మూసివేసి ఉంచారని, ఇది ప్రజలు గమనించాలని అన్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే శ్రీ టీజీ వెంకటేష్ మైనారిటీ షాదీఖానాను తెరిపించి తిరిగి వినియోగంలోకి తెచ్చామని తెలిపారు. కేవలం 1500 రూపాయల నామమాత్రపు అద్దెతో ముస్లిం సోదరులు ఫంక్షన్లను నిర్వహించుకునే అవకాశం దీని ద్వారా వచ్చిందని తెలియజేశారు. అనంతరం 11వ వార్డు టీడీపీ ఇన్ఛార్జ్ మహబూబ్ ఖాన్ మాట్లాడుతూ రాష్ట్ర మంత్రి టీజీ భరత్ ఇచ్చిన తాము ఈ సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని చెప్పారు. కర్నూలు నగరాన్ని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ నాయకత్వంలో సంపూర్ణంగా అభివృద్ధి చేస్తున్నారని తెలిపారు. భరత్ సార్ కాడ మేము వచ్చినప్పటి నుంచి 12 ఇయర్స్ అయింది. వచ్చినప్పటి నుంచి మాకు భరత్ సార్ నేర్పించింది ఒకటే, సేవ చేయడము, సేవ చేసే కార్యక్రమాలు చేయడము. కర్నూలు ఇంకొక రాబోయే 1 ఇయర్ అయింది, ఇంకా 4 ఇయర్స్ ఉన్నాయి. 4 ఇయర్స్లో కర్నూలు రూపరేఖలు ఎక్కడికక్కడ మార్చి పాడేస్తాము. కొంచెం తొందరపడొద్దండి, ప్రతిపక్షం వాళ్ళు ఎవరైనా ఉంటే ఏం తొందరపడొద్దండి. చాలా టైం ఉంది మీకు, కొంచెం ఓపిక పట్టుకోండి, దిష్టి తలిగివద్దండి. అన్నీ చేస్తాము, లారీలు తెచ్చి పంచుతాము. ఇంకా సేవా కార్యక్రమాలు మస్తుగున్నాయి చేసేటివి, ఏం వర్రీ కావద్దండి అని నేను తెలియజేస్తున్నాను. మహబూబ్ భాయ్ వాళ్ళ బ్రదర్స్ ఖాన్ బ్రదర్స్ అంటారు, 11th వార్డ్ ఇన్ఛార్జ్. ఎవ్రీ ఇయర్ రంజాన్ టైంలో కిట్లు పంచే కార్యక్రమం చేస్తుంటారు. ముస్లిమ్స్లో ఎస్పెషలీ వాళ్ళు సంపాదించిన దాంట్లో ఒక పర్సంటేజ్ ఖచ్చితంగా సేవా కార్యక్రమాలు చేయాలని చెప్పి వాళ్ళు ఎప్పుడూ ఆలోచనలు ఉంటారు. సో ఒక్కొక్కరు ఒక స్టైల్లో చేస్తుంటారు, కొంతమంది ఎక్కువ శాతం రంజాన్ టైంలో కూడా చేస్తుంటారు. సో ఖాన్ బ్రదర్స్కి ప్రత్యేకించి ధన్యవాదాలు తెలుపుతున్నా ఇట్లా మంచి కార్యక్రమం చేసేదానికి. ఇంకా ఫ్యూచర్లో ఇంకా మంచి కార్యక్రమాలు చేయాలా. మోటివేట్ చేసేవాళ్ళు అంటే చేసే వాళ్ళని మనం ఎంత మోటివేట్ చేస్తే ఇంకా 10 చేస్తారనమాట. మనం అట్లా కాకుండా ఏదో దాంట్లో చిన్న తప్పు పట్టుకొని వాళ్ళని హింసించాలా లేకపోతే వాళ్ళ డిస్కరేజ్ చేయాలనే మాటలు మాట్లాడకుండా చేసే వాళ్ళని ఎంకరేజ్ చేస్తే ఇంకా 10 చేస్తారు. సో వాళ్ళకి నిజంగా హ్యాట్స్ ఆఫ్ అండ్ ధన్యవాదాలు తెలుపుతున్నా. ఈరోజు వాళ్ళ వార్డు తరఫున ప్రజలందరికీ వాళ్ళు వీలైనంత వరకు వాళ్ళకి చేతనైనంత వరకు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు వాళ్ళ కిట్స్ రంజాన్ తోఫా. సో వాళ్ళకి ప్రత్యేకించి ధన్యవాదాలు తెలుపుతున్నా. వాళ్ళకి లాస్ట్ ప్రభుత్వంలో అప్పుడు కొన్ని కారణాల వల్ల టీజీ వెంకటేష్ అనే పేరు ఉంది, మా ఫాదర్కి మా కుటుంబంకి పేరు రారాదని చెప్పి మూతపడేసిన వాళ్ళు, వాళ్ళ పరిస్థితి ఏమనేది మీకు ఇప్పుడు అర్థమైంటుంది. సో ప్రజలు కూడా నేను ఒకటే చెప్పేది, ఓర్పు సహనం అనేది ఉండాలా. ఎన్నో కార్యక్రమాలు చేసేది ఉంది, కర్నూలుని చాలా డెవలప్ చేసేది ఉంది. లాస్ట్ 10 ఏళ్లలో మేము లేకపోవడంతో ఎన్నో సమస్యలు ఉన్నాయి, స్టెప్ బై స్టెప్ అన్నీ సాల్వ్ చేస్తాం. కొద్ది ఓర్పు సహనం అనేది ఒక్కటే ఉండాలనేదే నా సైడ్ నుంచి రిక్వెస్ట్ చేస్తూ, ఏదైతే అది ఈరోజు మన మహబూబ్ భాయ్ ఖాన్ బ్రదర్సు చాలా మంచి కార్యక్రమం చేసినారు. ఇంకా ఫ్యూచర్లో మంచి ఇట్లా కార్యక్రమాలు చేయాలని చెప్తూ ధన్యవాదాలండి. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలు శాంతి సౌభాగ్యాలతో జీవించాలని
రాష్ట్ర మంత్రి టీజీ భరత్ ఆకాంక్షించారు. ఈ మేరకు నగరంలోని 1 టౌన్లో ఉన్న చిన్నమ్మవారి శాలలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి మాతను ఆయన దర్శించుకున్నారు. నగరంలోని 1వ పట్టణ పరిధిలోని వివిధ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వచ్చిన రాష్ట్ర మంత్రి టీజీ భరత్ 1 టౌన్ ప్రాంతంలో ఉన్న శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ ప్రతినిధులు రాష్ట్ర మంత్రి టీజీ భరత్కు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం వేద పండితుల మంత్రోచ్చరణాల మధ్య రాష్ట్ర మంత్రి టీజీ భరత్ శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలు శాంతి సౌభాగ్యాలతో జీవించాలని ఆకాంక్షించారు. ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక విలువలను పెంపొందించుకుని సమాజ హితానికి పాటుపడాలని ఆయన సూచించారు. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆశీస్సులు ప్రతి ఒక్కరిపై ఉండాలని ఆయన ఆకాంక్షించారు. ప్రతి ఒక్కరూ ఎలక్ట్రికల్ వాహనాలను వినియోగించడం ద్వారా కాలుష్య నివారణలో భాగస్వాములు కావాలని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ ఆకాంక్షించారు. ఈ మేరకు నూతనంగా ఏర్పాటు చేసిన ప్యూర్ ఎలక్ట్రికల్ మోటారు వాహనాల షోరూమును ఆయన ప్రారంభించారు. నగరంలో నూతనంగా ఏర్పాటు చేసిన ప్యూర్ ఎలక్ట్రికల్ బైక్ షోరూంను రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఆహార శుద్ధి శాఖ మంత్రి టీజీ భరత్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా షోరూంలో ఏర్పాటు చేసిన బైక్లను ఆయన పరిశీలించారు. అనంతరం రాష్ట్ర మంత్రి టీజీ భరత్ స్వయంగా ఎలక్ట్రికల్ బైక్ను నడిపి అందరినీ ఆకట్టుకున్నారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో షోరూం నిర్వాహకులతో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి టీజీ భరత్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఎలక్ట్రికల్ బైక్లను వినియోగించడం ద్వారా కాలుష్య నియంత్రణలో భాగస్వాములు కావాలని కోరారు. కర్నూలు నగరంలో రోజుకు ఎలక్ట్రికల్ బైక్ షోరూంలు పెరగటం అభినందనీయమని చెప్పారు. ఎలక్ట్రికల్ బైక్ వ్యాపారపరంగా విజయవంతం కావాలని ఆకాంక్షించారు. ఈ పవిత్ర రంజాన్ మాసం ప్రజల జీవితాల్లో నూతన వెలుగులు నింపాలని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ అన్నారు. ఈ మేరకు మహ్మదియా వహ్ కాంప్లెక్స్లో జరిగిన రంజాన్ తోఫా కిట్ల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. కర్నూలు నగరంలోని మహమ్మదీయ వక్ఫ్ కాంప్లెక్స్ కేర్ టేకర్ కమిటీ ఆధ్వర్యంలో రంజాన్ తోఫా కిట్లు ఉచితంగా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టీజీ భరత్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. 100 మందికి పైగా రంజాన్ తోఫా కిట్లను అందించారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి టీజీ భరత్ మాట్లాడుతూ మహమ్మదీయ వక్ఫ్ కాంప్లెక్స్ కేర్ కమిటీ ఆధ్వర్యంలో ఎన్నో మంచి కార్యక్రమాలు చేస్తున్న కమిటీ సభ్యులను అభినందించారు. మంచి చేసే వాళ్ళను ప్రజలు ప్రోత్సహిస్తే మరిన్ని మంచి కార్యక్రమాలు చేసేందుకు అవకాశం ఉంటుందన్నారు. మంచి చేసేది ఎవరో ప్రజలు గ్రహించాలని ఆయన కోరారు. తమ ప్రభుత్వ హయాంలో కర్నూలు జిల్లాకు ఎన్నో పరిశ్రమలు వస్తాయని, యువతకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని మంత్రి చెప్పారు. దేశంలోనే మంచి విద్యా వ్యవస్థ ఆంధ్రప్రదేశ్లో ఉండేలా చేసేందుకు మంత్రి నారా లోకేష్ కృషి చేస్తున్నారన్నారు. కార్యక్రమంలో కమిటీ అధ్యక్షుడు ఇబ్రహీం, రబ్బానీ, మహబూబ్, మునాఫ్, రమేష్ తదితరులు పాల్గొన్నారు. ఉండే వాస్తవాలు తెలుసుకోండి, వినండి, లేకపోతే కళ్ళతో చూసిన తర్వాత నమ్మండి అంతే. ఇప్పుడు మా ఆర్గనైజేషన్ చెప్తాండ్రి, మా ఫ్యాక్టరీలలో దీనిలలో మా దాంట్లో అందరు పనిచేస్తారు. ఎలక్షన్ల ముందు చెప్పా, ఇప్పుడు చెప్తున్నా, మా దగ్గర అందరు పనిచేస్తున్నారు. ముస్లిమ్స్ పనిచేస్తారు, హిందూస్ పనిచేస్తారు, క్రిస్టియన్స్ పనిచేస్తారు. మాకు అట్లాంటి భేదాలు ఏం లేవు. ఎవరు బాగా పనిచేస్తారు, ఎట్లా వాళ్ళకి ఏం అరువులు ఉంటాయి వాళ్ళకి అట్లా ఇస్తా పోతుంటాము ఆర్గనైజేషన్లో. సో ముఖ్యంగా అది తెలుసుకోవాలనేదే నా సైడ్ నుంచి రిక్వెస్టు. ఎందుకంటే మనము ఇప్పుడు మినిస్టర్ అయిన తర్వాత కర్నూలులో ఒక వారం రోజులు ఉంటే చాలా ఎక్కువ అమ్మ. బట్ మా ఆఫీస్ ఉంది, పొలిటికల్ ఆఫీస్ అనేది మోరైన్లో ఉంది. మీ సమస్యలు ఏమన్నా ఉన్నా అక్కడికి రావచ్చు. మా బూత్ ఇన్ఛార్జ్లు ఉన్నారు, వార్డ్ ఇన్ఛార్జ్లు ఉన్నారు, కార్పొరేటర్లు ఉన్నారు. మీ సమస్యకు చెప్తే అవి ఇమీడియట్గా పరిష్కారం చేసే దిశలో మా వాళ్ళందరూ పనిచేస్తారు. నేను ఉంటేనే, నేను కనిపిస్తేనే కాదు. నేను పెద్ద పోస్టు ఇచ్చారు, చంద్రబాబు గారు నమ్మి మనకు ఒక పోస్ట్ ఇచ్చారు, శాఖ ఇచ్చారు డెవలప్ చేయాలని. అంటే ఉట్టి కర్నూలు కాదు, అది మొత్తము ఏపీ అంతా డెవలప్ చేయాలా, దాంతోపాటు కర్నూలు కూడా చేయాలా. దానికోసమే మనకి మంత్రి పదవి ఇవ్వడం జరిగింది. బాగా చేస్తారు, కష్టపడతాడని చెప్పి ఇవ్వడం జరిగింది. సో అట్లాంటివన్నీ చెప్తూ ఉంటారు, ఎక్కడ ఏవేవో చెప్తుంటారు, నమ్మద్దండి అనే దానికే నేను రిక్వెస్ట్ చేసేది అందరికీ. ఇట్లాంటి కార్యక్రమాలు ముందు ముందు ఇంకా మంచిగా చేస్తూ, ఇక్కడ కూడా ఫంక్షన్ హాల్ ప్లాన్ చేసినారు, ఎప్పుడో చేయాల్సిండేది. 14 ముందు ఉండే ఫంక్షన్ హాల్ ఇక్కడ కూడా చేయాలని, నాయన ఇక్కడ మంచి ఫంక్షన్ హాల్ పెడితే అతి తక్కువ ధరలతో ఫంక్షన్ నడిపేకుంటుంది అని చెప్పి ఉద్దేశంతో అప్పుడు ప్లాన్ చేయడం జరిగింది. ఇంకా తర్వాత నాయన ఓడిపోయారు. లాస్ట్ టైం 2019లో నేను ఓడిపోయా.
అది ఎవరు పట్టించుకునే నాదుళ్ళే. ఇప్పుడు మనము ఉస్మానియా కాలేజ్ పక్కన అది రివైవ్ చేసినాం, తెలుసు కదమ్మా. మన కాంప్లెక్స్ టీజీ వెంకటేష్ ఫంక్షన్ హాల్ ఉంది కదా, ఉస్మానియా కాలేజ్ పక్కన షాదీఖానా ఉంది, జరుపుకుంటున్నారా? ఇప్పుడు అంతకుముందు లాస్ట్ 5 ఏళ్ళు జరిపించారా? చేయలే. ఇప్పుడు మరి ఏమన్నా ఫంక్షన్లు, మ్యారేజ్లు చిన్నవి ఏమన్నా ఉంటే చేసుకోండి హ్యాపీగా. అంత తక్కువ ఉంటుంది, అంత నాకు తెలిసి 1500 ఖర్చు అవుతుందా, 2000 ఖర్చు అవుతుందా? 1500 ఏడన్నా దొరుకుతుందమ్మా అంత మంచి షాదీఖానా? ఎక్కడైనా కర్నూలులో ఎక్కడ దొరకదు. సో మనము మంచి చేసేకి వచ్చాము, అది గుర్తించండి అని చెప్పుకుంటున్నా. అదొక్కటే రిక్వెస్ట్ నా సైడ్ నుంచి. ఒక్కటి ఆలోచించుకోండి, మతము కులము లేని లేదు ఈ వంశానికి. టీజీబీ అంటే ఇది ఒక టౌన్ బ్రాండ్ అండి, అంతే. ఇది అసలు ఒక విషయం, ఒక ఉదాహరణ చెప్తాను మీకు. మన యొక్క ఓల్డ్ టౌన్లో శ్మశాన వాటికి ఉంది కదండి, కబర్స్థాన్ ఉంది కదండి సార్. షబే మహారాజ్ రోజు అంటే మహమ్మద్ ప్రవర్త స్వర్గానికి చూసి వచ్చే రోజు, ఆ రోజు ఇషా నమాజ్ చేసిన తర్వాత జనాలు సాధారణంగా ఏం చేస్తారంటే వారి యొక్క సమాధుల దగ్గర వెళ్ళి వాళ్ళ ఆత్మశాంతి కోసం ప్రార్థన చేస్తారు సార్. మనకు ఎన్నో ఎకరాలతో కబర్స్థాన్ ఉంది ఓల్డ్లో, మీకు అంతా తెలుసు, మీకు బటౌ అని చెప్తాం దాన్ని. అక్కడ గత ప్రభుత్వంలో చూసినట్లయితే పట్టించుకునే నాదుడు లేడు. అది మొన్న పోతే పరిస్థితి, మా యొక్క కమిటీ మెంబర్ తీసుకుపోతే అక్కడ చూస్తే పుట్టలు చెట్లు పెరిగిపోయినాయి. లాస్ట్కి ఏం చేశారంటే షబే మహారాజ్ రోజు బయట నుంచే ప్రార్థన చేసుకుని పోయేటారు. కమిటీ మెంబర్స్ ఏం చేశారంటే సార్ టీజీ భరత్ సార్కి ఒక విషయం చెప్పారు, సార్ ఇట్లా షబే మహారాజ్ వస్తుంది సార్, దాన్ని క్లీన్ చేయాలి అని. ఇమ్మీడియట్లీ ఒక్క నిమిషం ఆలోచించకుండా మున్సిపల్ ఆఫీస్ ఆదేశాలు ఇచ్చేశారు మున్సిపల్ ఆఫీసర్స్కి, అది క్లీన్ చేయాలి అని. అంత పెద్ద చెట్లను మేము చూసాము. ఇది ఒక వారం కానీ 10 రోజులు కానీ ఇది కాదేమో అనుకున్నాం. 2 రోజుల్లో మా కమిటీ సభ్యుల యొక్క ఆధ్వర్యంలో 2 రోజుల్లో క్లీన్ చేయబడింది. ఆ రోజు రాత్రి సార్ సమాధుల దగ్గరికి వెళ్ళి ప్రశాంతంగా వారి యొక్క మనశ్శాంతి కోసం ప్రార్థన చేయడం జరిగింది. ईद के दिन किट करना बोल रहे, किसी को ख्याल आता है? मतलब ये बताना ये चाह रहे हैं कि सार की कमेटी है, ये सार वाले से कमेटी है। सार हमारे को हर सेकंड में रिव्यू लेके अब सिचुएशन क्या है, ईद का मौका है, ईद के टाइम पर क्या कर सकते हैं, ऐसे आने वाले फ्यूचर में भी बहुत काम करने वाले हैं। जैसा जैसा हमारे को रिक्वायरमेंट आता वो हिसाब से करेंगे। अभी तो छोटे से स्टार्ट करें, इंशाल्लाह आइंदा साल बहुत बड़े पैमाने पे करने का इरादा है। ऐसे सोच मतलब क्या है, हमारे कम्युनिटी को, हमारे जो मुसलमानों के लिए क्या फायदा हो सकता है। आज हमारे को क्या इसमें क्या है, ईद के दिन का सौदा है, इसमें ईद का मतलब रमज़ान का नहीं, ईद का इसमें ड्राई फ्रूट्स का भी है, शक्कर है, जो ईद के दिन हर जने ईद मनाने ना मीठे से ईद की शुरुआत करने के लिए करें। दुआ करो, आप सबकी रमज़ान का मौका है, आप सबको दुआ चाहिए। ऐसे लीडर को जो चुन लिए और इनको लामहदूद कर्नूल में जब तक रहेंगे, ये हमारे को एमएलए मिनिस्टर रहना बोले तो हमें क्या करना, हमारी जो काम करना है उनसे हमें खिदमत, ऐसे खिदमत मिलते ही रहते हमारे को। ऐसे खाली काम करने के लिए इनका बिजनेस, इनका काम सब बाजू रख दिए हैं। हालांकि इलेक्शन से पहले रखे बोले, हमारे इलेक्शन के बाद अभी पूरा रख दिया बाल, क्योंकि हम जो देख रहे हैं सार का बहुत दिल से अदा कर रहे हैं कि कर्नूल की अवाम के लिए रात दिन एक मेहनत कर रहे हैं, रात दिन वहाँ पूरा स्टेट के लिए कर रहे हैं, यहाँ कर्नूल के लिए कर रहे हैं। ये हमारी कमेटी के लिए भी, कमेटी हमारे कमेटी की तरफ से क्या कर सकते कर रहे हैं। इसलिए सार का हम लोग शुक्र अदा कर रहे हैं। सब सार के लिए दुआ करो, रमजान में दुआ करो, अल्लाह ताला इनकी सेहत की तंदुरुस्ती अदा करे, अल्लाह ताला इनकी उम्र को दराज करे। రాష్ట్రంలో స్వర్గీయ నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీని స్థాపించిన తర్వాతే బడుగు బలహీన వర్గాలకు చట్టసభల్లో స్థానం లభించిందని టీడీపీ నేతలు అన్నారు. ఈ మేరకు నగరంలోని జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆ పార్టీ 43వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. నగరంలోని జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆ పార్టీ 43వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ జెండాను పార్టీ కార్యాలయం ఎదుట ఎగురవేశారు. కార్యక్రమంలో మాజీ మంత్రి కేఈ ప్రభాకర్, కర్నూలు పార్లమెంట్ సభ్యులు బస్తిపాటి నాగరాజు, ఎమ్మెల్యేలు శ్రీమతి గౌర్చర్త వెంకటరెడ్డి, బొగ్గుల దస్తగిరి, ఎమ్మెల్సీ బిటి నాయుడు, పార్టీ నాయకులు సోమశెట్టి వెంకటేశ్వర్లు, తిక్కారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పార్టీ సీనియర్ నాయకులను, అలాగే తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పనిచేస్తున్న సిబ్బందిని ఘనంగా సన్మానించి వారికి ఆర్థిక సహాయాన్ని అందజేశారు.
టీడీపీ నాయకులు మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి ధ్యేయంగా స్వర్గీయ నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీని స్థాపించారని, పార్టీని స్థాపించిన కేవలం 9 నెలల వ్యవధిలోనే అధికారంలోకి తీసుకువచ్చిన ఘనత స్వర్గీయ నందమూరి తారక రామారావుకే దక్కుతుందని తెలిపారు. రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి వచ్చాకే బడుగు బలహీన వర్గాలకు చట్టసభల్లో ప్రాతినిధ్యం లభించిందని వివరించారు. నందమూరి తారక రామారావు ఆశయాలను ప్రస్తుత తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కొనసాగిస్తున్నారని అన్నారు. తెలుగుదేశం పార్టీ అభ్యున్నతికి స్వర్గీయ నందమూరి తారక రామారావు ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు. సేవ చేయడానికి రాజకీయాల్లోకి వచ్చాం. అట్లా అనుకున్నప్పుడు చాలా మంది తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి నాయకులు చాలా మందిని కూడా ఈ రోజు ఒక 8 మందిని మన కర్నూలు జిల్లాలో సన్మానం చేయాలని చెప్పేసి రాష్ట్ర పార్టీ నిర్ణయం చేసింది. ముఖ్యంగా పత్తికొండ నుంచి మర్రి శ్రీరాములు గారు, ఆయన పార్టీ మండలాధ్యక్షుడు, కటార్కొండ గ్రామం, కృష్ణాపురం మండలం గ్రామం అయింది, కాపు బీసీ. అలాగే కోడుమూరు నియోజకవర్గం నుంచి గొల్ల కృష్ణయ్య యాదవ్, ఆయన సర్పంచ్, పంచలింగాల గ్రామం, కర్నూలు మండలం. అలాగే కర్నూలుకు సంబంధించి పట్టణానికి సంబంధించి పి హనుమంతరావు చౌదరి గారు, జిల్లా సాంస్కృతిక విభాగానికి సంబంధించినటువంటి మనిషి, కమ్మ సామాజికం, ఆయన పార్టీ పుట్టినప్పటి నుంచి పార్టీలో ఉన్నారు. అలాగే ఎమ్మెగనూరు నుంచి షేక్ కాసిం వలీ, సర్పంచ్, మాచాపురం గ్రామం నుంచి నందవరం మండలం, ఆయన క్లస్టర్ ఇన్ఛార్జ్ గా ఉన్నాడు. అన్న ఎన్టీఆర్ ఉన్నప్పటి నుంచి పార్టీలో ఉన్నారు. అలాగే మంత్రాలయ నియోజకవర్గం నుంచి, అంటే మా నియోజకవర్గం నుంచి ముత్తిరెడ్డి, మాజీ సర్పంచ్ కోసిగి, ఆయన పార్లమెంటరీ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడిగా ఉన్నాడు. తెలుగుదేశం పార్టీ పుట్టినప్పటి నుంచి ఉన్నారు. ఎన్నో ఒడిదుడుకులు, గొడవలు, ఊర్లిడిపించి ఇవన్నీ ఎన్నెన్నో ఇబ్బందులు పడినా మన పార్టీని అంటబెట్టుకొని ఉన్నారు. ఈ సంక్షేమం 2 కళ్ళుగా భావించి మన రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తా ఉన్నారు. గత 5 ఏళ్లలో వైసీపీ పాలనలో మన రాష్ట్రము 30 ఏళ్ళు వెనక్కి పోయింది. అటువంటిప్పుడు ఈ రాష్ట్రాన్ని నడిపించగల సమర్థవంతమైన నాయకుడు ఎవరు అంటే మనం అంతా ఆ రోజు ఆలోచించి మీ అందరి సహాయ సహకారాలు, మీ అందరి వల్లనే మనకి రాష్ట్రంలో గతంలో ఎన్నడూ లేని విధంగా 164 సీట్లు కైవసం చేసుకోవడం జరిగింది. మన కార్యాచరణ స్టార్ట్ అవుతా ఉంది. మన టమాటో చూసుకున్నట్టు కూడా ఎన్నో ఎన్నికల పత్తికొండకు అది కూడా అవ్వలేదు. కర్నూలుతో బల్లాలి నేషనల్ హైవే ఖచ్చితంగా రావడం తథ్యం. అది ఏది ఏమైనా కూడా ఈ గవర్నమెంట్ అయిపోయే లోపల దానికి అన్ని రకాలుగా శాంక్షన్ అనుమతులు అయిపోతాయి. ఆ రోడ్డు కర్నూలు బల్లాలు వేసుకోదా, ఇరిగేషన్ పరంగా మనం ఖచ్చితంగా ఆ నూరు కట్టుకొని మనం మేజర్గా మనం ఇరిగేషన్ పరంగా, సాగునీటి పరంగా, అంతేగాక పారిశ్రామికంగా 2 అభివృద్ధి చెందాలి మనం. అంతేగాక మనం ఏం జరిగిందంటే మీకు ఒక విషయం తెలియాలి. 2850 కోట్లతో 100 నియమ పనులు వెడల్పు కార్యక్రమం మొదలైంది ఆల్రెడీ. ఇప్పుడు ఆల్రెడీ 1600 క్యూసెక్లు పారుతా ఉన్నారు. మనకు 3800 క్యూసెక్లు పారాలన్న లక్ష్యంతో ఆ నీళ్లు ఎక్కువ పారడం వల్ల మన కోట పెరుగుతుంది అక్కడ. దాంట్లో భాగంగా మన కర్నూలు ప్రాంతం అంతా మన ఖచ్చితంగా సస్యశ్యామల రాబోయే రోజుల్లో. కాబట్టి మన తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఉండగానే మన జిల్లాను సర్వతోముఖ అభివృద్ధి చేసుకోవాలి. కాబట్టి నాయకులంతా మేమంతా ఏకతాటిగా ఉండి ఈ జిల్లా కోసం అహర్నిశం పనిచేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. పార్టీని స్థాపించిన 9 నెలల కాలంలోనే అధికారంలోకి తీసుకువచ్చిన ఘనత స్వర్గీయ నందమూరి తారక రామారావుకే దక్కుతుందని 48వ వార్డు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి మన్సూర్ అలీ ఖాన్ తెలిపారు. ఈ మేరకు 48వ వార్డులో టీడీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. కర్నూలు నగరంలోని 48వ వార్డులో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. మంత్రి టీజీ భరత్ ఆదేశానుసారం రోజా వీధి సెంటర్ నందు వార్డు ఇన్ఛార్జి సూరి మన్సూర్ అలీ ఖాన్, టీడీపీ సీనియర్ నాయకుడు దేవ మరియు బూత్ ఇన్ఛార్జీలు తెలుగుదేశం పార్టీ జెండా ఆవిష్కరణ చేశారు. నీతి నిజాయితీలకు మారుపేరు తెలుగుదేశం పార్టీ అని నాయకులు అన్నారు. తెలుగు ప్రజలు గర్వంగా చెప్పుకునే పార్టీ టీడీపీ అని అన్నారు. కార్యక్రమంలో పార్టీ కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు ఆశయ సాధనకు నిరంతరం కృషి చేస్తామని 8వ వార్డు కార్పొరేటర్ పరమేశ్ అన్నారు. ఈ మేరకు నగరంలోని 8వ వార్డులో టీడీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు.
నగరంలోని 8వ వార్డు పరిధిలో స్థానిక కార్పొరేటర్ పరమేశ్ ఆధ్వర్యంలో 43వ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా వార్డు పరిధిలో పార్టీ జెండాను ఆవిష్కరించారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ పరమేశ్ మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి ధ్యేయంగా నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీని స్థాపించారని చెప్పారు. పార్టీని స్థాపించిన 9 నెలల కాలంలోనే పార్టీని అధికారంలోకి తీసుకువచ్చిన ఘనత ఆయనకే దక్కిందని తెలిపారు. ఆయన సిద్ధాంతాలను ప్రస్తుత రాష్ట్ర ముఖ్యమంత్రి, టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు కొనసాగిస్తున్నారని అన్నారు. 8వ వార్డులోని మెయిన్ ఆటో స్టాండ్ సెంటర్, వన్ టౌన్ సెంటర్లో తెలుగుదేశం జెండాని ఆవిష్కరించడం జరిగినది. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఫస్ట్ టైం మేము పార్టీలో ఈ జెండా ఆవిష్కరించడం జరిగింది. పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలు సుఖ సంతోషాలతో గత గవర్నమెంట్ పాలనలో ఇబ్బందులను తప్పించుకొని ఈరోజు చాలా ఆనందకరంగా ఉన్నారు. కనుక చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ సంవత్సరం ఇంకా 4 సంవత్సరాల్లో కూడా అభివృద్ధి కార్యక్రమాలు బాగా చేస్తారని చెప్పి ఈ మీడియా ముఖ్యంగా తెలియజేస్తున్నా. అదేవిధంగా ఆ రోజు ఎన్టీ రామారావు గారు స్థాపించిన పార్టీ అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా బడుగు బలహీన వర్గాల వారికి పెద్దపీట వేస్తూ ముందుకెళ్లడం జరిగిన తెలుగుదేశం పార్టీ. కనుక ఇప్పుడు కూడా బీసీలకైతేనేం, ఎస్సీలకైతేనేం, మైనార్టీలకైతేనేం ప్రతి ఒక్క కులస్తుని కూడా న్యాయం చేసే విధంగా తెలుగుదేశం పార్టీ ముందుకెళ్తుందని టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షులు నందమూరి తారక రామారావు ఆశయాలను ప్రస్తుత పార్టీ జాతీయ అధ్యక్షుడు, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ముందుకు తీసుకువెళ్తున్నారని 13వ వార్డు ఇన్ఛార్జి సురేష్ తెలిపారు. ఈ మేరకు నగరంలోని 13వ వార్డులో టీడీపీ 43వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. నగరంలోని 13వ వార్డు పరిధిలో తెలుగుదేశం పార్టీ 43వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ జెండాను ఆవిష్కరించారు. కార్యక్రమంలో స్థానిక వార్డ్ ఇన్ఛార్జ్, పార్టీ నాయకులు శ్రీనివాసరెడ్డి, రేష్మా, శివ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర మంత్రి టీజీ భరత్ ఆదేశాల మేరకు టీడీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను తమ వార్డులో ఘనంగా నిర్వహించామని చెప్పారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాతే రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి సాధ్యపడిందని చెప్పారు. తమ వార్డు పరిధిలో తెలుగుదేశం పార్టీని అభివృద్ధి చేసేందుకు మరింత కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. నందమూరి తారక రామారావు గారు స్థాపించిన తెలుగుదేశం పార్టీ 43వ సంవత్సరం సందర్భంగా ఈరోజు మా టీజీ భరత్ సార్ గారి ఆదేశాల మేరకు ఈరోజు 13వ వార్డులో జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది. దీనికి గాను మన వార్డులో ఉన్నటువంటి బూత్ ఇన్ఛార్జులు, క్లస్టర్ ఇన్ఛార్జు, వార్డ్ ఇన్ఛార్జులు మరియు కార్యకర్తలు, మహిళా కార్యకర్తలు అందరూ పాల్గొనడం జరిగింది. ఈ ఎన్టీఆర్ గారు స్థాపించిన 43వ సంవత్సరం సందర్భంగా అప్పట్లో ఎన్టీఆర్ గారు పేదలకు తెచ్చిన కూడు గుడ్డ, ఈ 2 రూపాయలు కిలో బియ్యము ఇలాంటివి తెచ్చి ఆయన పేదలకు ఎంతో ఆదుకున్న వ్యక్తి అతను. ఈ సందర్భంగా ఈ కార్యక్రమానికి పాల్గొన్న అందరికీ నా ధన్యవాదాలు. పడతన్న ఆదేశాల మేరకు 13వ వార్డులోని శ్రీ నందమూరి తారక రామారావు గారి 43వ సంవత్సర వార్షికోత్సవ జెండా ఆవిష్కరణ దినోత్సవాన్ని 13వ వార్డు ఇన్ఛార్జ్, బూత్ ఇన్ఛార్జ్, క్లస్టర్ ఇన్ఛార్జులు, ఆ కార్యకర్తలు అందరం కలిసి చాలా ఘనంగా జరుపుకోవడం జరిగింది. ఈ పార్టీ ముఖ్య ఉద్దేశం ఎన్టీఆర్ గారు కూడు గుడ్డ వసతి ఆహార పథకాలు ప్రతి ఒక్క పేద మహిళలకు కానీ, పేద బడుగు బలహీన బీసీ వర్గాలకు అందరికీ పెద్ద ఎత్తున సహాయ సహకారాలు అందించడము. ప్రజల పార్టీ, తెలుగుదేశం పార్టీ అనే నినాదాన్ని ప్రజలంటే తెలుగుదేశం పార్టీ అంటే ప్రజలు అనేలా ఒక టీడీపీ పార్టీ ఉంది కాబట్టి యావత్ ప్రపంచం మొత్తం టీడీపీని కానీ, ఎన్టీఆర్ని కానీ, మన ఈ చంద్రబాబు నాయుడు గారిని కానీ, నారా లోకేష్ గారిని కానీ ప్రతి ఒక్కరిని స్మరించుకుంటూ వాళ్ళ బాటలోనే నడుస్తూ ప్రతి వార్డులోని ఘనంగా దినోత్సవాన్ని జెండా దినోత్సవం ఆవిష్కరణని జరుపుకున్నందుకు శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరికీ పాల్గొన్నందుకు నమస్కారం. ఈరోజు టీజీ భరత్ గారి ఆదేశాల మేరకు విశ్వవిఖ్యాత నందమూరి తారక రామారావు గారు, స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు స్థాపించిన తెలుగుదేశం పార్టీ
స్థాపించి 43 సంవత్సరాలు అయిన సందర్భంగా ఈరోజు జెండా ఆవిష్కరణ కార్యక్రమము చేపట్టడం జరిగింది. 13వ వార్డుకు సంబంధించి వార్డు ఇన్ఛార్జీలు కానీ, క్లస్టర్ ఇన్ఛార్జీలు కానీ, బూత్ ఇన్ఛార్జీలు కానీ, కార్యకర్తలు కానీ, మహిళా కార్యకర్తలు కానీ అందరూ సహకరించి ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఆ రోజుల్లో నందమూరి తారక రామారావు గారు పేదలకు ₹2 కిలో బియ్యం పథకాన్ని స్థాపించి ప్రతి పేద కుటుంబానికి రేషన్ కార్డుల ద్వారా సరఫరా చేయడం జరిగింది. అంతేకాదు కూడు గుడ్డ నీరు అనే నిదానంతో ఆ రోజు నందమూరి తారక రామారావు గారు స్థాపించిన తెలుగుదేశం పార్టీ అంటే పేదల పార్టీ, పేదల పార్టీ అంటే తెలుగుదేశం పార్టీ అని ఈ రోజు వరకు కూడా నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, నారా లోకేష్ గారు కానీ, అలాగే కర్నూలుకు సంబంధించి టీజీ భరత్ గారు కానీ పేదల కోసమే వాళ్ళు అనునిత్యం కృషి చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పార్టీ తరపున, తెలుగుదేశం పార్టీ తరపున ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి ధ్యేయంగా స్వర్గీయ నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీని స్థాపించారని 4వ వార్డు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి ఊట్ల రమేష్ తెలిపారు. ఈ మేరకు 4వ వార్డులో టీడీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. నగరంలోని 4వ వార్డులో తెలుగుదేశం పార్టీ 43వ ఆవిర్భావ దినోత్సవం వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో టీడీపీ 4వ వార్డు ఇన్ఛార్జ్ ఉట్ల రమేష్ పాల్గొని పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో టీడీపీ నాయకులు నాగరాజు, అబూ సాహెబ్, నాగేశ్వరమ్మ, పద్మావతమ్మ, సుజాతమ్మ, హరి, వసీమ, సతీష్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకులు రమేష్ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాతే బడుగు బలహీన వర్గాలకు చట్టసభల్లో ప్రాతినిధ్యం లభిస్తోందని అన్నారు. స్వర్గీయ నందమూరి తారక రామారావు ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ పునరంకితం కావాలని ఆయన కోరుకుంటున్నారు. అలాగే మా వార్డులో ఉన్నటువంటి కార్యక్రమాలన్నీ కూడా మేము ఏదైతే పెండింగ్ ఉన్నాయో ప్రజలకు ఎటువంటి లబ్ధి రావాలనో అన్నీ కూడా మేము దగ్గరుండి మేము మా బూతించాల సహకారంతో సచివాలయ సిబ్బందితో కలిసి మేము అందరికీ అన్నీ వచ్చేలా చూస్తామని చెప్పి తెలియజేయడం జరుగుతుంది. 2047కి స్వర్ణాంధ్రప్రదేశ్, అలాగే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి బంగారు భవిష్యత్తు, ప్రతి ఒక్కరికి ప్రతి కుటుంబానికి బంగారు భవిష్యత్తు ఇవ్వాలనే అతని ఆలోచనకు మేమందరము పాలు పంచుకుంటూ దాంట్లో మేము కూడా ఒక పాత్రలమై మేము మా సహకారం మేము చేస్తామని చెప్పి ఈరోజు తెలియజేయడం జరుగుతుంది. ఉట్ల రమేష్ బాబు గారు తెలుగుదేశం పార్టీకి గత 15 సంవత్సరాలుగా నీళ్లు వచ్చినప్పుడైతేనేమి, కరోనా వచ్చినప్పుడైతేనేమి ఆయన ఎంతో కష్టపడి ఎన్నో రకాలుగా తెలిసిన వాళ్ళని పెద్ద వాళ్ళని దీంట్లో కల్పించి ఎన్నో రకాలుగా అమౌంట్లు తెచ్చి ఈ కరోనా టైంలో అందరికీ సరుకులు, కిరాణం సరుకులు అన్నీ అందించి ఉట్ల రమేష్ బాబు గారు ఎన్నో రకాలుగా పార్టీకి ఎన్నో రకాలుగా కష్టపడుతున్నారు. ముఖ్యంగా మీడియా వారికి తెలియజేయడం ఏమనగా తెలుగుదేశం పార్టీ ఎవరైతే కష్టపడి పని చేస్తున్నారో మరి ఉట్ల రమేష్ బాబు గారు ఇన్ని ఏండ్లు ఇంత డబ్బు ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు, ఎక్కడి నుంచి ఆయన బాకీ చేస్తున్నారో, ఎక్కడి నుంచి తెలిసిన పెద్ద వాళ్ళతో తెచ్చి ఇక్కడ ప్రజలకు సకాలంలో కరోనాలో అయితే అటువంటి టైంలో అందజేస్తున్నారో ఈ విషయాన్ని ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు గారికి మరియు టీజీ భరతన్న గారికి ముఖ్యంగా తెలియజేయాలని మేము ఇక్కడ బూత్ ఇన్ఛార్జీలను తెలియజేస్తున్నాము. ఖచ్చితంగా బూత్ ఇన్ఛార్జీలుగా తెలియజేస్తున్నాము. ఖచ్చితంగా భరతన్న గారు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఉట్ల రమేష్ బాబు గారికి ఖచ్చితంగా ఏదో ఒక మంచి పార్టీ ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాము. భరతన్న గారికి ఖచ్చితంగా ఉట్ల రమేష్ బాబు గారిని అతని ఈ పార్టీలో మంచి పదవిలో ఉంటే బూత్ ఇన్ఛార్జీలకు వార్డుకు మంచి పేరు తెస్తాడని మేము నమ్ముతూ నగరంలోని టీడీపీ నాయకుడు కాదర్ బాషా నివాసంలో జరిగిన ఇఫ్తార్ విందు కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి టీజీ భరత్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్పొరేటర్లు పాల్గొన్నారు. నగరంలోని 4వ వార్డు టీడీపీ నాయకులు కాదర్ బాషా నివాసంలో జరిగిన ఇఫ్తార్ విందు కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి టీజీ భరత్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకులు కాదర్ బాషా రాష్ట్ర మంత్రి టీజీ భరత్కు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి టీజీ భరత్తో పాటు పార్టీ కార్పొరేటర్లు, పార్టీ నాయకులు పాల్గొన్నారు. తమ సంస్థ వ్యాపార లావాదేవీలను నిర్వహిస్తూనే సామాజిక సేవా కార్యక్రమాలు కొనసాగిస్తోందని యూని మనీ ఫైనాన్స్ సర్వీసెస్ రీజనల్ మేనేజర్ వెంకట సుబ్బయ్య తెలిపారు.
ఈ మేరకు ప్రభుత్వ ఉర్దూ పాఠశాలలో గ్రంథాలయానికి అవసరమైన ఫర్నిచర్ను వారు అందజేశారు. నగరంలోని ప్రభుత్వ ఉర్దూ ఉన్నత పాఠశాలలో యూని మనీ ఫైనాన్స్ సర్వీసెస్ సంస్థ ఆధ్వర్యంలో కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కార్యక్రమం కింద పాఠశాల గ్రంథాలయానికి అవసరమైన ఫర్నిచర్ను పంపిణీ చేశారు. కార్యక్రమంలో యూని మనీ సంస్థ రీజనల్ మేనేజర్ వెంకట సుబ్బయ్య, మేనేజర్ రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యూనియన్ మనీ ఫైనాన్స్ సర్వీస్ సంస్థ తమ వ్యాపార లావాదేవీలను నిర్వహిస్తూనే సామాజిక సేవా కార్యక్రమాలను కొనసాగిస్తోందని చెప్పారు. ఇందులో భాగంగానే ప్రతి సంవత్సరం తమ సంస్థకు వచ్చే లాభాలలో కొంత భాగాన్ని ప్రభుత్వ పాఠశాలలకు అవసరమైన ఫర్నిచర్ను అందజేసేందుకు వినియోగిస్తోందని అన్నారు. ఇందులో భాగంగానే ఈ ఏడాది రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలలో ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తోందని వివరించారు. ప్రస్తుతం ప్రభుత్వ ఉర్దూ పాఠశాలలో గ్రంథాలయ నిర్వహణకు అవసరమైన ర్యాకులను అందజేశామని తెలిపారు. మా ఆల్ ఓవర్ ఇండియా 350+ బ్రాంచెస్ ఉన్నాయండి. మన ఆంధ్ర అండ్ తెలంగాణలో 46 బ్రాంచెస్ ఉన్నాయండి. సో ఎవ్రీ ఇయర్ మన యూని మనీ ఫైనాన్షియల్ సర్వీస్ చేసి CSR యాక్టివిటీ అనేది జరుగుతుందండి. దాంట్లో ఏంటంటే సోషల్ సర్వీస్ కింద మా కంపెనీ వచ్చేసి ఎవ్రీ ఇయర్ ఒక రోజు సెలెక్ట్ చేసుకుంటారండి. దాంట్లో వచ్చేసి అంటే గవర్నమెంట్ స్కూల్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ గవర్నమెంట్ స్కూల్లో పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. ఏంటంటే మెయిన్ ఉద్దేశం ఏంటంటే మా కంపెనీ ఉద్దేశం ఏంటంటే పేద విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఆ పేద స్కూళ్ళల్లో పంపిణీ చేయడం జరుగుతుందండి. అదేవిధంగా ఏంటంటే బుక్స్ కానీ అంటే ఆ స్కూల్లో ఏమైతే రిక్వైర్మెంట్ లేకుండా ఉంటాయో ఆ రిక్వైర్మెంట్ అనేది మా కంపెనీ ప్రొవైడ్ చేస్తుందండి. ఈ ఇయర్ వచ్చేసి మన ఏపీ అండ్ తెలంగాణలో ఇక్కడ నా రీజన్ వచ్చేసి విజయవాడ అండి. విజయవాడ రీజన్లో 3 బ్రాంచ్లు సెలెక్ట్ చేసుకున్నామండి. 1 నంద్యాల, 2 కర్నూలు, 3 సూర్యాపేట. సో కర్నూలు బ్రాంచ్లో మన యూని మనీ ఫైనాన్స్ సర్వీసెస్ అనేది కర్నూలు బ్రాంచ్లో కూడా ఉంది. సో కర్నూలు బ్రాంచ్ ఈరోజు వచ్చేసి నెక్స్ట్ డే ఇక్కడ ఒక ఉర్దూ స్కూల్ను మనం గవర్నమెంట్ స్కూల్ను సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. ఆ స్కూల్ ప్రిన్సిపల్ సార్ని వచ్చి నెక్స్ట్ డే మా మేనేజర్ రామకృష్ణ మీట్ అయ్యాడండి. వాళ్ళు వచ్చేసి మీకు కావాల్సినది ఏదని చెప్పండి, మనకు ఇక్కడ లైబ్రరీలో ర్యాక్స్ లేవండి అని చెప్పారు. సో మేము ప్రొవైడ్ చేస్తామని చెప్పేసి మా కంపెనీ తరపున యూని మనీ ఫైనాన్స్ తరపున ర్యాక్స్ ప్రొవైడ్ చేశామండి. ఇక్కడ యూని మనీ ఫైనాన్స్ లిమిటెడ్ వారు ఈరోజు మా స్కూల్కి లైబ్రరీకి సంబంధించినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ భాగంగా ఒక 5 ర్యాక్స్ బుక్స్ను పెట్టడానికి 5 ర్యాక్స్ డొనేట్ చేశారు CSR ఇనిషియేటివ్ భాగంలో. సో ప్రత్యేకంగా వాళ్ళు ఈ మా స్కూల్ని గవర్నమెంట్ హై స్కూల్ ఉర్దూ కర్నూలు స్కూల్ని సెలెక్ట్ చేసినందుకు ఆన్ బిహాఫ్ ఆఫ్ ఆల్ ద టీచర్స్ అండ్ స్టూడెంట్స్ I thank them and I appreciate for their CSR initiatives. సహజంగా ఏంటంటే లైబ్రరీలో నెంబర్ ఆఫ్ బుక్స్ ఎక్కువ ఉంటే పిల్లల రీడింగ్ ఎన్హాన్స్మెంట్ పెరుగుతుంది, తద్వారా వాళ్ళకి నాలెడ్జ్ వస్తుంది, ఆల్రౌండ్ డెవలప్మెంట్కి అవకాశం ఉంటుంది. సో వీళ్ళు ప్రత్యేకంగా లైబ్రరీ ర్యాక్స్ ఇవ్వడం వల్ల పిల్లలు ఈజీగా బుక్స్ని దే కెన్ టేక్ అండ్ దే కెన్ రీడ్ ఫర్ వెల్. సో ఇటువంటి కార్యక్రమం వాళ్ళు సోషల్ రెస్పాన్సిబుల్ కార్యక్రమం యూని మనీ ఫైనాన్స్ లిమిటెడ్ వాళ్ళు నిర్వహిస్తున్నందుకు వాళ్ళ సంస్థకు మరియు వాళ్ళ రీజనల్ హెడ్ శ్రీ సుబ్బయ్య గారికి, తర్వాత కర్నూలు బ్రాంచ్ మేనేజర్ శ్రీ రామకృష్ణ గారికి మరియు వాళ్ళ స్టాఫ్ అందరికీ కూడా స్కూల్ తరపు నుంచి ధన్యవాదాలు చేసుకుంటున్నాను. ఇవి ఈనాటి సిటీ న్యూస్. తిరిగి రేపు ప్రసారం అయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.